హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు మనం బొంబాయి చట్నీ, అదేనండి శనగపిండి చట్నీ టిఫిన్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి వేగిన తర్వాత దాంట్లోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అల్లం అన్నీ వేసేసి ఒక్క క్షణం వేయించాలి. 1 నిమిషం వేగిన తర్వాత అప్పుడు దాంట్లో నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. శనగపిండి పేస్ట్లా చేసుకోవాలి. శనగపిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పేస్ట్లా చేసుకుని కొంచెం పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మరిగే నీళ్ళల్లో ఈ శనగపిండి కలుపుకోవాలి. సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి శనగపిండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. శనగపిండి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం నిమ్మరసం, ఉప్పు దాంట్లో కలుపుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. శనగపిండి చట్నీ రెడీ అయిపోయింది. దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే కలర్ బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, మినపరొట్టి దేంట్లోకైనా బాగుంటుంది.